నేను మన హెల్త్ ఇండియా రాజేంద్ర రెడ్డిని మాట్లాడుతున్నా. ఈరోజు మనం నేమ్స్కి రావడం జరిగింది. నేమ్స్లో డాక్టర్ నగరి బీరప్ప గారిని కలవడం జరిగింది. సారు ఒక మంచి సేవా పథకంతో ఒక ఇంట్రడ్యూస్ చేసినారు. అది కూడా ఏంటంటే ఆరోగ్యశ్రీ లేని వారికి కానీ, ఆర్థిక స్తోమత లేని వారికి కానీ, లేదా కొన్ని సంఘటనలు యాక్సిడెంట్ జరిగినటువంటి పేషెంట్లకి ఒక సహాయ నిధి, ఆ సహాయ నిధి ఏ విధంగా ఎలా అనేది సార్ని అడిగి మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మీరు చేసే కార్యక్రమం మాకు చాలా సంతోషం అనిపించింది. సో అసలు ఎట్లా మీరు అది ఆ టాపిక్ని ఎలా ఎంచుకున్నారు, అంటే ఎందుకు చేయాలని అనుకున్నారు, అది ఒక్కసారి మా ఎంహెచ్ఐ టీవీ ప్రేక్షకులకు చెప్పండి సార్. ఎంహెచ్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండి. మొదటిగా ఈ ఏదైతే పూర్ పేషెంట్స్ వెల్ఫేర్ ఫండ్ ఏదైతే మనం ఒక అకౌంట్ ఓపెన్ చేసామో, అది ఎవరికి ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేనివారు, లేకపోతే వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఏదో పని చేసుకుంటూ ఉండే వాళ్ళకి ఆధార్ కార్డు లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏదైనా జబ్బు పడినప్పుడు మా హాస్పిటల్కి వస్తుంటారు. వచ్చి కొంచెం ఇబ్బందులు పడుతుంటారు డబ్బులు లేక. మోస్ట్లీ వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేసి కూలీగా పనిచేసే వాళ్ళు జబ్బు పడితే నిజామ్స్కి వస్తుంటారు, దగ్గర ఉందని బాగా చూసుకుంటారని. ఏదో కాస్త కూస్తో డబ్బులు ఉండొచ్చు, బట్ కంప్లీట్ ట్రీట్మెంట్కి లేనప్పుడు సో మనము వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు కాదు, తెలంగాణ పేషెంట్స్ కాదు కాబట్టి, ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉండదు కాబట్టి, మిగతా ఏది ఆధారం లేదు కాబట్టి, అలాంటి పేషెంట్లకి కాస్త ఉపయోగపడుతుందని నిమ్స్ పూర్ పేషెంట్స్ వెల్ఫేర్ ఫండ్ అని ఒకటి తయారు చేశాం. దాంట్లో ఎవరైనా ఎంతైనా దాతలు ఎంతైనా ఇవ్వచ్చు. సో 10 పైసల నుంచి 10 రూపాయల నుంచి 100 రూపాయలు ఎంతని ఇవ్వచ్చు. సో దానికి కొన్ని గైడ్లైన్స్ తయారు చేశాము. సో డైరెక్టరు ఎంఎస్ కానీ, ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్ కానీ, డీన్ కానీ దీంట్లో ఎవరు ఉండరు. కమిటీలో ఫ్యాకల్టీ ఉంటారు, ఒక 5-6 మంది సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు. సో వారు గైడ్లైన్స్ తీసుకొని ఆ డబ్బుని ఎలా వాడుకోవాలి, పూర్ పేషెంట్స్కి ఎలాంటి పూర్ పేషెంట్స్కి వాడుకోవాలి అనేది డిసైడ్ చేస్తారు. దీంట్లో అడ్మినిస్ట్రేషన్ పాత్ర ఏమీ ఉండదు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక పేషెంటు ఒక బెంగళూరు నుంచి పాపం వచ్చారు, మా హాస్పిటల్లో చనిపోయారు. సో వారికి ఎలాంటి ఆధారం లేదు. సో నాకు తెలిసే లోపల కొంచెం టైం పట్టింది. ఒక మదరే ఉంది, మదర్ ఒక్కటే ఇక్కడే కూర్చొని పాపం అడిగితే ఎవరు లేరు. సో బిల్లు వేఅప్ చేసాం, డెత్ అయింది కాబట్టి. కాకపోతే ఇలా చేసుకుంటూ వెళ్తే కొంచెం ఆడిట్ అబ్జెక్షన్స్ వస్తాయి కాబట్టి, ఇలాంటి పూర్ పేషెంట్స్ వెల్ఫేర్ ఫండ్ అని ఉంటే అలాంటి పేషెంట్లకు మనం వాడుకోవచ్చు. అలాగే క్యాన్సర్ పేషెంట్లు చాలా బీదవాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి డబ్బును వాడుకోవచ్చు. సో నా ప్రార్థన ఏంటంటే, ఎవరైనా డొనేట్ చేసేవాళ్ళు, మేము అక్కడక్కడ క్యూఆర్ కోడ్ అంటించాము హాస్పిటల్లో. సో దాని క్యూఆర్ కోడ్ ద్వారా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో చాలా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వాళ్ళకి ఉపయోగపడుతుందని మా ఆలోచన. సార్ ఇప్పుడు మీరు చేసేటువంటి సేవ చాలా బాగుంది సార్. ఎందుకంటే నవ్వే డేస్లో మీ ఇన్స్టిట్యూటే చాలా బిజీ ఉంటుంది సార్. ఈ బిజీ టైంలో మీరు చేసేటువంటి పని, మీరు చేసేటువంటి ఆలోచన, అంటే నిజంగా ప్యూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఎకనామికల్గా కావచ్చు, లేదంటే మీరు అన్నట్టు అదర్ స్టేట్ నుంచి ఇక్కడికి ఏదో వలస వచ్చి పని చేసుకునే వాళ్ళకి కావచ్చు, ఫుడ్ కార్డ్ లేని వాళ్ళకి కానీ, ఆరోగ్యశ్రీ రేట్ లేని వాళ్ళకి కానీ, ఇది మంచి ఆలోచన. కానీ ఈ ఆలోచనతో పాటు, అంటే ఇప్పుడు మన జరిగేటువంటి ఆలోచనతో పాటు మీ దగ్గర సర్వీసెస్ కూడా బాగున్నాయి సార్. ఇప్పుడు ఉన్న 2000 బెడ్స్ సార్ ఇప్పుడు ఉంది మొత్తం 1639 పేషెంట్స్, అంటే బెడ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 4 వేసుకున్నా మీరు ఒక 10,000 మందిని ఇన్సైడ్ పేషెంట్లు అటెండర్సే ఉంటారు. ఇంత బిజీ దానిలో కూడా మీరు ఒక పూర్ పీపుల్కో లేకపోతే ఎకనామికల్గా వీకర్గా ఉన్న వాళ్ళకో అట్లాంటి చేయాలని అనేది ఆలోచన రావడం అనేది మేము తెలంగాణ ప్రజల తరఫున మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. తర్వాత ఇప్పుడు చేసేటువంటి మీరు అన్నట్టు క్యాన్సర్ పేషెంట్స్కి, తర్వాత ఇప్పుడు ఇంకొక డౌట్ సార్, అంటే మా ప్రజలకు డౌట్ ఏంటంటే, నేమ్స్ అనగానే గవర్నమెంట్ది కాదు ప్రైవేట్ది అనేది ఒక డౌట్ ఉంది కొంతమందికి. అంటే ఈడ కూడా డబ్బులు అవుతున్నాయి అని, అది ఒక్క క్లారిఫికేషన్ చేయండి సార్ ప్లీజ్. లేదండి అట్లని కాదు, కానీ ఇది అటానమస్ ఇన్స్టిట్యూషన్ అంటారు, అంటే యూనివర్సిటీ హాస్పిటల్ అంటారు. యూనివర్సిటీ హాస్పిటల్ అంటే దీనికి మన హానరబుల్ ముఖ్యమంత్రి గారు ప్రెసిడెంట్ అనమాట. సో వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చేసి మన హానరబుల్ హెల్త్ మినిస్టర్, అట్లా హెల్త్ సెక్రటరీ ఉంటారు. గవర్నింగ్ కౌన్సిల్ బాడీ ఉంటుంది దీనికి.
సో బాడీ సజెషన్ ఇస్తుంటుంది. అలాగే గవర్నమెంట్ మన హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి సారు కానీ, మన హానరబుల్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహారావు కానీ, వారు కానీ గ్రాంట్ ఇస్తుంటారు, గవర్నమెంట్ కానీ గ్రాంట్ ఇస్తుంటుంది. అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది డెఫినెట్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లాగానే పేషెంట్లకి మేము ట్రీట్మెంట్ ఇస్తుంటాము. కాకపోతే ఏంటంటే కొంచెం ఇండిపెండెంట్గా కొంచెం మనీ ఫ్లో అవుతూ ఉంటుంది. గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది. అలాగే మేము కొంచెం చాలా తక్కువ రేట్స్ తోటి కొంచెం హాస్పిటల్ కానీ ఈ డబ్బు సమకూర్చుకుంటుంది. సో దానివల్ల మనం పేషెంట్లకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వగలము. అదొకటి కాకుండా మనకు వచ్చే పేషెంట్లో 80% మంది ఆరోగ్యశ్రీ పేషెంట్స్. ఓకే. సో ఆరోగ్యశ్రీ పేషెంట్స్ అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాం. మిగతా 10% ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీము, జర్నలిస్ట్ హెల్త్ స్కీము, అలాగే క్రెడిట్ ఆర్గనైజేషన్స్, సో వీళ్ళు ఉంటారు. సో 80% 90% వీళ్ళు అయిపోతారు. ఇంక 10% ఏదో పేయింగ్ పేషెంట్స్ ఉంటారు. సో అది చాలా తక్కువ, 1/4 ఆఫ్ ద అమౌంట్. మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే 1/4, అక్కడ 1,00,000 అవుతే ఇక్కడ 20,000 లోపల ట్రీట్మెంట్ అయిపోతుంది. అలా ఈ సంస్థని నడుపుకుంటూ వస్తున్నాం. ఏదైనా కానీ గవర్నమెంట్ సపోర్ట్ తోటే, గవర్నమెంట్ ఫండ్స్ తోటే, గవర్నమెంట్ ఎయిడ్ తోటే నడుస్తూ ఉంటుంది. ఓకే సార్, అంటే మంచి నిర్ణయం మీరు ఇప్పుడు చెప్పడం అనేది. ఎందుకంటే కొంతమందికి అపోహ ఉండేది ఇందులో, నేమ్స్ అనగానే ఇది కూడా ఆల్మోస్ట్ ప్రైవేట్లానే ట్రీట్ చేస్తారనేది. కాకపోతే ఇక్కడ మీకు అంటే నేను ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ అంతా తిరిగినాను సార్, ఒక 1 అవర్. ఇక్కడ జరిగేటువంటి ప్రాబ్లం ఏంటంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల పేషెంట్స్కి ఓపిక ఉండి చేయించుకోవాలని నేను చెప్తాను సార్, నా సజెషన్ అయితే. ఎందుకంటే అల్టిమేట్గా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా సర్వీస్లల్లో 10 నిమిషాలు, అర్ధగంట అటు ఇటు లేట్ కావచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్కి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు, ఇక్కడ ఉన్నటువంటి పని కూడా మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 సార్, వీళ్ళు రౌండ్ ద క్లాక్ వీళ్ళు సర్వీస్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు మీ అపోహలను మానుకొని, తర్వాత నేను అనేది ఏంటంటే చిన్నదానికి పెద్దదాని కాకుండా ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ జరిగేటువంటి సర్జరీస్ కావచ్చు, ఇక్కడ జరిగేటువంటి ట్రీట్మెంట్ కావచ్చు, ఇది మనకు బయటికంటే ఒక 75%, అంటే బయట 1,00,000 అయితే మనకు 25% అయిపోయే పని. అంటే కన్సెషన్ అట్లా కంపేర్ చేసుకుంటే ఒక 75% పేద ప్రజలకు ఎకనామికల్గా, ఎవరైనా పేద ప్రజలైనా ఎవరైనా కూడా ఎకనామికల్గా ఉపయోగపడుతుంది. నేమ్స్ హాస్పిటల్ అనేది దీనికి ఒక చరిత్ర ఉంది. 1961 ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఈ రోజు వరకు కూడా ఒక చరిత్ర ఉన్నటువంటి హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్ని దీన్ని అందరూ వినియోగించుకొని ఈ సేవా కార్యక్రమం ఏదైతే వీరు ముందడబడి అడిగేసినారో బీరప్ప గారు, ఈ సేవకు సంబంధించినటువంటి దానికి ఎవరికి తోచినంత వారు ఆ క్యూఆర్ కోడ్ కానీ, ఆ స్కాన్ కానీ ఎక్కడైనా కనబడితే దయచేసి, సరే మనం ఎంతో ఖర్చు పెడుతున్నాము, ఎన్నో రకాల ఖర్చు పెడుతున్నాం, కానీ ఇందులో మనం 10 రూపాయల, 5 రూపాయల, 100 రూపాయల, 1000 రూపాయలని కాకుండా ఎవరికి తోచింది వాళ్ళు వేసి, అంటే కాబోయే జనాలకి, రాబోయే జనాలకి, కష్టకాలంలో ఉన్నోళ్ళకి మనము హెల్ప్ చేయనన్నటువంటి బీరప్ప సార్ యొక్క మంచి సేవా దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాన్ని ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దీన్ని వేరే తీసుకుంటా సార్, బయట కొన్ని 8 minutes. ఓకే.